హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేధన్స్ అఫీషియల్ 2023. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అయితే నేను అందరి లైఫ్లో అయితే ఈ ఇయర్ అయినా అంటే కొన్ని అనుకుంటారు కదా, అన్ని ఇయర్లో అయినా సక్సెస్ కావాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా లైఫ్లో కూడా. సో చూద్దాం ఈ ఇయర్ ఎట్లా ఉంటుందో. అండ్ అందరికి వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మేమైతే హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం చూడండి. మొత్తం పొట్టు ఎంజాయ్ చేసినాం అన్నమాట. సో మేము న్యూ ఇయర్కి అయితే మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి వచ్చినాం. అంటే ఇంకా మేమైతే ఏదైనా చిన్నగా ఏ ఈవెంట్ ఉన్నా మేము వెళ్ళడం, లేకుంటే వాళ్ళు రావడం అయితే అలవాటు. సో ఇక మాది రెంటెడ్ హౌస్ కాబట్టి ఇట్లాంటివి డ్యాన్స్లు ఇట్లాంటివి బాగుండే కదా అనుకొని చెప్పేసి మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి అయితే రమ్మన్నారు. వచ్చేసినాం. నైట్ అయితే బాక్స్లో పెట్టుకొని అయితే డ్యాన్స్ చేసినాం. ఇక మా వాడు చూడండి మినిమం ఒక 11 వరకు ఉన్నాడు పాపం. కేక్ చూసి కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి 11 వరకే వాడి స్టామినా. 11 వరకు అయితే పడుకునేసిండు. వెయిట్ చేసి ఇక ఎత్తుకొని అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నాం. ఫుల్గా డ్యాన్స్ చేసిండు. వాడు డ్యాన్స్ చేసినప్పుడు అయితే నేను వీడియో అయితే తీయలేదు. అందరైతే న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మేమైతే ఇంక ఇలానే సెలబ్రేట్ చేసుకున్నాం. సో చూడండి నేను మా హస్బెండ్ అయితే ఒక డ్యాన్స్ వేసినాము. అంటే కాపీరైట్ వల్ల నేనైతే సాంగ్స్ అయితే పెట్టాను. అది సో మేము వేసే స్టెప్స్ బట్టి మేము ఏం సాంగ్కి డ్యాన్స్ వేసామో కామెంట్ చేయండి ఒకసారి. మంచిగా డ్యాన్స్ చూసి స్కిప్ చేయకుండా చూడండి. చూసి మేమేం సాంగ్కి డ్యాన్స్ వేసామో కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి చూసిన వాళ్ళు. అండ్ ఇంకా ముగ్గులు అయితే వేసుకున్నారా? సో ఇంకా మీరైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ న్యూ ఇయర్ని? అండ్ ఏమో అందరైతే ఈ న్యూ ఇయర్ అంటే హిందూస్ కాదు, ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని అంటారు. ఎవరిదైనా ఏదైతే పండుగ అందరం మనుషులమే సెలబ్రేట్ చేసుకోవాలి. అయిపోద్ది, ఎప్పుడు ఉండేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు కదా. ఉన్నన్ని రోజులైతే సంతోషంగా గొడవలు లేకుండా, ఎవరి మీద అంటే టార్గెట్స్ లేకుండా అందరైతే హ్యాపీగా ఉంటే సరిపోద్ది. ఈ ఉన్న జనరేషన్లో, ఈ ఉన్న సిచ్యువేషన్లో ఎవరం ఎప్పుడు పోతున్నామో తెలుస్తలేదు, ఎవరం ఎప్పుడు ఎలా ఉండేది తెలుస్తలేదు. సో అందుకనే ఇట్లాంటి కుళ్ళులు కుతంత్రాలు పెట్టుకోకుండా హ్యాపీగా అయితే ఉండండి. ఉన్నంతకాలం మనకు ఉన్నదే చిన్న లైఫ్, దాన్ని ఎంజాయ్ చేయండి ఉన్న టైంలో. మిగతా టైంలో అయితే ఇట్లా కష్టపడాల్సిందే మిడిల్ క్లాస్ వాళ్ళంతా. సో అందుకని ఉన్న టైంని ఎంజాయ్ చేసుకొని హ్యాపీగా ఉండండి. ఇంకా మా అక్కను మా అన్నయ్య కూడా చేశారు సేమ్ సాంగ్, మేము చేసిన సాంగే. సో ఆ సాంగ్ ఈ సాంగ్ ఏందో మీకు తెలిస్తే అయితే గెస్ చేసి కామెంట్ చేయండి. సో మా అక్కకి డ్యాన్స్ అంత ముందు రాకపోయేదట పాపం, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. చేయాలని ఇంట్రెస్ట్ అయితే బాగుంది. సో ఇప్పుడైతే కొంచెం చాలా బెటర్ అయిపోయింది డ్యాన్స్ చేయడంలో. ఎవరికైనా ఒక ప్యాషన్ ఉంటుంది కదా, నేర్చుకుని అక్కకి డ్యాన్స్ చేయాలని అయితే ఎప్పటి నుంచో ఉంటుందట. కానీ చేయడం రాదని చెప్పేసి, అది ఏదైనా చేయడం రాదని కదా, చేస్తుంటే ఏదైనా అలవాటు అవుతుంది. ఎవరికైనా ఫస్ట్ నుంచి అది రావు కదా అన్నీ. అండ్ మన న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఇది మా హ్యాపీ న్యూ ఇయర్ కేక్ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పాను, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. కాదు ఎంటితారా. హ్యాపీ న్యూ ఇయర్. మంచిగా చేయండి ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్. అందరు మంచిగా చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి సంతబాబు, నువ్వు కూడా దగ్గర కొంటున్నావు ఎందుకు? కత్తరిచ్చిర్రు రా ఫ్రెండ్స్, కేక్ కత్తరిచ్చుడు అయిపోయింది ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అను. హ్యాపీ న్యూ ఇయర్ అను. అట్టి చప్పట్లు కొడుతుంది ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క అందరికి. ఇట్లానే రావాలి ఇక్కడికి. అత్తం ఫ్రెండ్స్. కొంచెం కొంచెం పెట్టుకోర్రి. థ్యాంక్ యూ అక్క. కొంచెం టుడేస్ గురువారం, ఈరోజు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్. పెడుతుందా? నీ కొడుకు పెట్టిన తర్వాత నీకు పెట్టినా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ సంతబాబు. కొద్ది అంతి మీ కొడుకు గంటగానే పెడతావా? హ్యాపీ న్యూ ఇయర్ గుండనా.
ఇందాకే చెప్పాను కదా మా వాడైతే పాపం 11:15 వరకు ఆల్మోస్ట్ 11:15-20 వరకు పాపం ఉన్నాడు. ఇంకా వాడితో కాలేదు, వాడు నిల్చొని డ్యాన్స్ చేసుకుంటే నిద్ర పోయిండు. అదైతే కామన్, భలే కామెడీగా ఉండే. సో నేనైతే క్లిప్ క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ అది పిచ్చి క్యూట్ ఉండే. అంటే డ్యాన్స్ చేసుకుంటే నేను నిద్ర అయితే పోయిండు పడుకున్నాడు. ఇంకా నైట్ మళ్ళీ 2 o'clock అయితే లేచి కూర్చొని ఆ నిద్రలు కూడా వాడు కేకులు మర్చిపోలేదు. కేక్ అని అంటే వాడి కోసం అయితే మేము మర్చిపోకుండా అయితే కేక్ అయితే దాచిపెట్టినాం. అంటే సో ఊకే అంటే పడుకునే లాస్ట్ మినిట్ వరకు ఊకే కేక్ అనుకుంటూనే ఉన్నాడు కదా. సో అందుకని చెప్పేసి వాడి కోసం అయితే కేక్ అయితే దాచిపెట్టినాం. ఇంకా సో నైట్ ఆ టైంకి అయితే లేసి అయితే కేక్ తిన్నాడు. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు, ఈ న్యూ ఇయర్లో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అంటే ఈ న్యూ ఇయర్లోనైనా నేను అనుకున్నది సక్సెస్ కావాలనుకుంటున్నాను, అది కూడా యూట్యూబ్ తరపున. సో సక్సెస్ కావాలని అయితే కోరుకుంటున్నా. చూద్దాం దేవుడు ఏమనుకుంటుండో. బట్ కోరుకోవడంలో తప్పలేదని నా అభిప్రాయం. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మా వాడైతే కేకులు తింటుండు. కేక్ తినేసి కొద్దిసేపు ఆడుకొని అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే మా అత్తమ్మ పెడుతుంది. వద్దని చెప్పి మా అత్తమ్మకి ఆయన ఇచ్చేస్తుండు నో అని చెప్పేసి ఇంకా తినేసి అయితే పడుకున్నాడు. ఇక మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ ఇంకా మా అక్క వాళ్ళకైతే ఫెస్టివల్ లేదు, అంటే మా పెద్దమ్మ చచ్చిపోయింది కదా. సో ఇంకా అంటే అక్క వాళ్ళ ఇంటి పక్కన అక్కయ్య షాప్ ముందటైతే ఒక ముగ్గేరా వస్తా అని చెప్పి అడిగింది. సో మనకు వచ్చు కదా, మన కళా ప్రదర్శన చూపిద్దామని అయితే స్టార్ట్ చేసాము. సో చిన్నగా ఒప్పుకున్నంత లేరా అని అంటే ఇంకా అప్పటిదప్పుడైతే ఇక మనం ఫోన్లో చూసిన కళా ప్రదర్శన అయితే ఇది చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇదైతే ఇక నా న్యూ 2026లో అయితే ఫస్ట్ వీడియో అండి. అంటే నార్మల్గా నైట్ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇదైతే లాంగ్ వీడియోలో ఫస్ట్ వీడియో, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అయిద్దో. సో అండ్ వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక మా న్యూ ఇయర్ అయితే ఇట్లయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ మళ్ళీ ఒకసారి అయితే అందరూ డ్యాన్స్లు అయితే చేశారు. మా ఇంటి ముందట అమ్మ ఎంత ఎనర్జీ, అంటే వాళ్ళకు ఉన్నంత ఓపిక ఈ ఏజ్ వాళ్ళకైతే ఉండదు కదా. చూడండి ఎంత ఓపికగా 12 వరకు డ్యాన్స్ చేసుకుంటూనే ఉంది కంటిన్యూగా. గ్రేట్ అనిపించింది నాకు. సో మనం ఆ ఏజ్ వరకు చల్లగా బతికితే మనకు చాలా అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే చూస్తే. అండ్ ఇంతే అండి మన వీడియో అయితే. ప్లీజ్ స్కిప్ చేసుకుంటే చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.